తెలుసుస్తే ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. ఇక ఇందులో భాగంగా సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రాజశ్రీ షా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ఇక స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకు అనుమతులు వచ్చినట్లుగా తెలిపారు. దానికి అనుగుణంగానే ఎన్నికల నియమావళి ప్రకారం పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని అన్నారు. అటు సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. హెలిప్యాడ్, సభావేదిక అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ వద్ద పార్కింగ్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మీ అందరికీ తెలుసు, 4th నాడు ఆనరబుల్ సీఎం సార్ ఆదిలాబాద్ జిల్లాకి పర్యటిస్తున్నారు. వాటికి సంబంధించిన ఈరోజు ఇక్కడ నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులు అందరూ కూడా అరేంజ్మెంట్స్ కోసం ఇక్కడ పరిశీలన చేస్తున్నాము. సో ముఖ్యంగా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆనరబుల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఈ ప్రజా విజయోత్సవాలకు సంబంధించిన అప్రూవల్స్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సో ఫౌండేషన్ స్టోన్స్ కానీ, తర్వాత సీఎం సార్ కాన్వాయ్ రూట్ కానీ, తర్వాత ఇక్కడ మీటింగ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డయస్ అరేంజ్మెంట్స్ కానీ, బ్యారికేడింగ్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత గ్రీన్ రూమ్స్ కానీ, అవి అన్నీ ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటి కోసం మనం అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు బ్రీఫింగ్ ఇస్తూ మళ్ళీ వారు కూడా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డ్యూటీస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. ఈ చాలా మనం హై ప్రొఫైల్ తర్వాత సెక్యూరిటీ సంబంధించిన ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ కాబట్టి మనం పాసెస్ కూడా డిఫరెంట్ రకంగా పాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పబ్లిక్కి ఎంట్రీ ఎగ్జిట్ కానీ, తర్వాత వివిఐపికి ఎంట్రీ ఎగ్జిట్ కానీ, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఎంట్రీ ఎగ్జిట్ కానీ, దానికి సంబంధించిన గ్యాలరీస్ కూడా ఏర్పాట్లు చేసి వారు ఎవరెవరు రావాలి వారికి ముందు కూడా లిస్ట్ తయారు చేసి మనం పోలీస్కి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్తో పాటు మళ్ళీ పోలీస్ సంబంధించిన క్వార్టర్స్ మరియు భరోసా సెంటర్ ఇనాగరేషన్ కూడా ఉంది. సో వాటికి సంబంధించిన కూడా మనం ఏర్పాట్లు చేస్తాము. సో అందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విజయవంతంగా చేయాలి కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారు, నేను, అన్ని డిపార్ట్మెంట్స్తో సహా ఈరోజు పబ్లిక్ మీటింగ్ ఏరియాకి వచ్చాము. ఆ 4th టెంటేటివ్ ఆనరబుల్ సీఎం సార్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అవుతుంది. దానికి మనం పోలీస్ పరంగా ఆ సెక్యూరిటీ బందోబస్తు, హెలిప్యాడ్ బందోబస్తు, పబ్లిక్ మీటింగ్ బందోబస్తు అని ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్ కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేస్తాము సో దట్ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. దానిలో కొన్ని ఇనాగరేషన్స్ కూడా ఉంటుంది. దానికి కూడా పోలీస్ బందోబస్తు అని మనం ఏర్పాటు చేస్తాం.